హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జనరేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, జనరేటర్ అంటే ఏమిటి, జనరేటర్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమిటి, ఇది జనరేటర్ ఎంత కేవీ నుంచి ఎంత కేవీ వరకు మనం తీసుకోవచ్చు, అసలు ఎంత కిలో వాట్ ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి పవర్కి ఎంత కిలో వాట్ మొత్తం టోటల్ కలిపితే అవుతుందో దానికి మనం ఎంత కేవీ అనేది రిఫర్ చేయాలి అనేటువంటి టాపిక్ మీద నేను క్లుప్తంగా మీకు వివరంగా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి చెప్తాను కూడా, మీరు అర్థం చేసుకోండి. జస్ట్ అసలు జనరేటర్లో అసలు మెయిన్గా ఉండేటువంటి పార్ట్స్ 7 పార్ట్స్ మాట. ఆ 7 పార్ట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇంజిన్, రెండోది వచ్చేసి ఆల్టర్నేటర్, మూడోది వచ్చేసి ఫ్యూల్, నాలుగోది వచ్చేసి కూలెంట్, ఐదోది వచ్చేసి లూబ్రికేషను, ఆరోది వచ్చేసి బ్యాటరీ, ఏడోది వచ్చేసి కంట్రోలర్. మెయిన్గా ఈ 7 పార్ట్సే ఒక జనరేటర్ నడవాలి అని అంటే కనుక మెయిన్గా ఈ యొక్క 7 పార్ట్స్ తోటే మాత్రమే జనరేటర్ నడుస్తుంది. దాంట్లోని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఫంక్షనింగ్ ఉంటుంది అన్నమాట. మెయిన్గా మనకి ఇంజిన్ అంటే ఓవరాల్గా అది ఫ్యూల్ తీసుకొని ఆన్ అయ్యేటువంటి సిస్టాన్ని, అది డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ కావచ్చు, ఇంజెక్ట్ అయ్యి ఆన్ అయ్యేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఇంజిన్ అంటమాట. రెండోది ఆల్టర్నేటర్ అంటే అక్కడ ఆల్టర్నేటర్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అది ఫామ్ చేసేది. దానికి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఆల్టర్నేటర్ అని చెప్పేసి అంటాము. మూడోది వచ్చేసి మనకి ఫ్యూల్ సెక్షన్ అంటే కనుక దానికి ఫ్యూల్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఫ్యూల్ ట్యాంక్ ఇంజెక్ట్ చేసుకోవడం ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి లూబ్రికేషన్ అంటే కనుక ఇది లోపల ఉన్నటువంటి గేర్స్ ఇవన్నీ పిస్టన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లూబ్రికేషన్ పంపి కరెక్ట్గా అందులో ఎటువంటి ఫంక్షనింగ్ అనేది లేకుండా స్మూత్గా ఆపరేట్ అవ్వడానికి మనం ఈ లూబ్రికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని కూడా రఫ్ అవ్వకుండా, ఎక్కువ హీట్ కూడా జనరేట్ అవ్వకుండా కూడా ఫంక్షనింగ్ స్మూత్గా అవ్వడానికి మనం లూబ్రికేషన్ అనేది వాడతాం. నాలుగోది వచ్చేసి కూలెంట్ ఏంటంటే ఇంజిన్ యొక్క బాగా ఓవర్ హీట్ అనేది ఎఫిషియన్సీ తగ్గించడానికి గురించి అని చెప్పేసి కూలెంట్ అనేది వాడతాము. నాలుగోది నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఏంటంటే జనరేటర్ ఆన్ అవ్వాలని అంటే కనుక మనకు ముందుగా బ్యాటరీ అనేది కావాలి. ఆ బ్యాటరీ ద్వారాగానే మనకి సెల్ఫ్ మోటార్ ఆన్ అయిన తర్వాత జనరేటర్ని రన్ చేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఈ కంట్రోలర్ ఏంటంటే మొత్తం టోటల్కి ఇంజిన్కి ఆన్ చేయడం, దాని యొక్క ఫంక్షనింగ్, దాని లోపల ఉన్నటువంటి రన్నింగ్ మూమెంట్ ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది, దాంట్లో ఎంత కిలోవాట్ వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది, ఇంజిన్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉన్నదా, ఎటువంటి అలారమ్స్ కానీ ఎటువంటి ఎర్రర్ కోడ్ కానీ ఇదంతా కూడా మనకి కంట్రోలర్ చూపెడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు జనరేటర్ ఇన్సైడ్ ఈ 7 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 7 పార్ట్స్లోని ఒక్కొక్క పార్ట్ మీకు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్లయితే కనుక ఇది 320 kVA జనరేటర్ అన్నమాట. ఇప్పుడు మీకు మీకు చూపెడతాను. ఇంజిన్లో అసలు లోపల ఏ విధంగా ఉంటాయి ఈ 7 పార్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇలా రండి. దీన్ని మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టుగా దీన్ని అంతటినీ కూడా ఇంజిన్, మనం ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో ఇది ఇంజిన్ మాట. ఇది ఫ్యూల్ ద్వారాగా ఇంజెక్ట్ అయ్యి నడిచేదాన్ని ఇంజిన్ అని చెప్పేసి అని అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్, రెండోది వచ్చేసి ఆల్టర్నేటర్. ఇదిగోండి దాన్ని ఆల్టర్నేటర్ అని చెప్పేసి అని అంటాము. ఆ ఆల్టర్నేటర్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు దీన్ని ఆల్టర్నేటర్ అని చెప్పేసి అని అంటాము. ఈ ఆల్టర్నేటర్ అనేది మనకి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. ఇందులో మనకి వచ్చేసి బ్రషెస్ అనేవి ఉంటాయి ఇందులోని. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని మెయిన్గా మనం ఏవిఆర్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. అదే ఈ యొక్క ఆల్టర్నేట్కి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ మెయిన్గా ఆ ఆల్టర్నేట్కి మెయిన్ పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఎందు గురించి అంటే ఇది యొక్క ఆర్పిఎం అనేది మనకి ఎక్కువ, దీనికి ఒక సెటెన్ ఆర్పిఎం ఇంజిన్కి ఏదైతే ఉన్నదో ఇంజిన్ మనం ఒక సెటెన్ 1500 ఆర్పిఎం పెడితే కనుక ఆ 1500 ఆర్పిఎంలోని ఆ ఆల్టర్నేటర్ అనేది ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని రన్ చేస్తుంది అన్నమాట. ఆ రన్ చేసినప్పుడు ఇంకా అంతకు మించి ఎక్కువగా వోల్టేజ్ ఎక్కువ వచ్చినా ఒకవేళ తక్కువ వచ్చినా సరే ఆల్టర్నేటివ్ డ్యామేజ్ కాకుండా వోల్టేజ్ ఫ్రీక్వెన్సీలు కూడా డిఫరెంట్ కాకుండా మనకు ఆ ఏవిఆర్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మీకు మూడోది చూపెడుతున్నాను. మనం 7 పార్ట్స్ అనుకున్నాం, 7లోని ఇప్పుడు థర్డ్ వన్. మూడోది వచ్చేసేటప్పటికి మనకి
కూలెంట్. ఆ కూలెంట్ సెక్షన్కి వచ్చేసేటప్పటికి మనకి రేడియేటర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంజిన్ అంతా కూడా హీట్ ఎక్కిపోతే కనుక ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి మనం కూలెంట్, దానికి ఒక ఫ్యాను. ఇందులోని మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎయిర్ కూలెంట్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూలెంట్ అని చెప్పేసి 2 జనరేటర్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి. ఇందులో మనకు ప్రజెంట్ ఇప్పుడు నేను వాటర్ కూలెంట్ గురించి కూడా మీకు చెప్తాను. ఇదైతే కనుక ఎయిర్ కూలెంట్ మాట. ఇందులో ఒక ఫ్యాన్ ఉంటుంది, దానికి రేడియేటర్ అనేది అటాచ్ చేసి ఇందులో కూలెంట్ వాటర్ వల్ల ఈ జనరేటర్లోకి లోపలికి వెళ్ళి ఇంజిన్ అనేది కూల్ చేస్తుంది అన్నమాట. ఎందు గురించి అంటే ఈ ఇంజిన్ రన్ అయినప్పుడు దానికి అనేది ఓవర్ హీట్ అనేది ఉంటుంది. ఆ హీట్ని అడ్జస్ట్ చేయడానికి ఈ కూలెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి బ్యాటరీ. ఈ బ్యాటరీ ఫంక్షనింగ్ ఏంటి? ఈ బ్యాటరీ మనం ఎంత ఇవ్వాలి? ఆ బ్యాటరీ ఇవ్వడం వల్లే అక్కడ ఉన్నటువంటి ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్గా సెల్ఫ్ మోటార్కి కనెక్ట్ అయ్యి, నెక్స్ట్ దాని ద్వారాగా కూడా కంట్రోల్ ప్యానల్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఈ కంట్రోల్ ప్యానల్ నుంచి మాత్రమే మనకి కమ్యూనికేషను సెల్ఫ్ మోటార్కి వస్తుంది. ఆ సెల్ఫ్ మోటార్ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ మోటార్ వల్ల ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. ఇది యొక్క బ్యాటరీ యొక్క పాత్ర మాట. ఇందులోని మెయిన్గా బ్యాటరీ ఎందు గురించి అంటే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లూబ్రికేషన్. ఈ లూబ్రికేషన్ వచ్చేసేటప్పటికి మనకి మీరు చూసుకున్నట్లయితే కనుక దీని కింద బాటంలో మొత్తం అంతా కూడా ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఆ ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసేది ఇది లెవెలర్ మాట. ఇందులో ఇంజిన్ ఆయిల్ ఎంత ఉన్నది, ఇందులో ఎంతవరకు లెవెల్ వేయాలి, మీడియం, హై అని చెప్పేసి 2 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో మనం ఎప్పుడు కూడా హైకి కొంచెం కిందకు ఉండొచ్చు, కానీ లెవెల్ బాటం అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎల్లకి డౌన్ అనేది ఎప్పుడు అవ్వకూడదు. దానివల్ల లూబ్రికేషన్ వల్ల లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేది ఎక్కువగా వాయిస్ అనేది వస్తుంది అన్నమాట. దానివల్ల కూడా ఇంజిన్ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్. ఈ కంట్రోలరే మొత్తం ఇంజిన్కి, మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది కంట్రోలర్ అండి. ఈ కంట్రోలర్లో మనకు వచ్చేటప్పటికి మొత్తం అంతా సేఫ్టీస్, ఇంజిన్ ఎంత ఆర్పిఎంలో నడుస్తుంది, ఆల్టర్నేటర్కి పవర్ సప్లై ఎంత వస్తుంది, ఎంత ఆర్పిఎంలో ఎనీ ఎర్రర్ కోడ్లు వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఈ కంట్రోలరే మనకి ప్రాపర్గా ఒక జనరేటర్కి మెయిన్ ఫంక్షన్ మాట. ఇది ఉండడం వల్లే జనరేటర్ ఒక సేఫ్ జోన్లో ఉంటుంది. ఒకవేళ రన్ చేయాలన్నా సరే ఈ కంట్రోలర్ ద్వారాగానే మాత్రమే జనరేటర్ అనేది నడుస్తుంది అన్నమాట. నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫ్యూల్ సెక్షన్ మాట. ఫ్యూల్ సెక్షన్ అంటే ఇప్పుడు కింద జనరేటర్కి ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఒకటి డే ట్యాంకు, రెండోది వచ్చేసి ఇన్ ట్యాంకు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దీని కిందనే జనరేటర్ కిందనే ట్యాంక్ అనేది ఉన్నది. ఈ ట్యాంక్ అనేది ఫ్యూల్ సెక్షన్ మాట. ఈ ఫ్యూల్ అనేది పైకి ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. ఆ ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా దానికి ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫిల్టర్స్ ద్వారా ప్యూరిఫై చేసినటువంటి డీజిల్ని మాత్రమే ఇంజిన్కి ఇంజెక్ట్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్ అనేది మీకు అటువైపు పార్ట్ బ్యాక్ సైడ్ నేను మీకు చూపెడతాను, అది ఏ విధంగా ఉంటుంది అనేది. అటువైపు వెళ్దాం రండి. మీరు చూసినట్లయితే కనుక ఈ జనరేటర్కి ఇన్సైడ్ ట్యాంక్ అని చెప్పేసి అన్నాను కదా, మీరు చూడండి ఇక్కడ దీని ఇండికేటర్ కూడా లోపల అనేది ఇచ్చాడు. ఇది మొత్తం అంతా కూడా ఫ్యూల్ ట్యాంక్. చూడండి, ఇది లోపల ఉండేటువంటి ఇండికేటరు. మనం ఫ్యూల్ ఎంత అయితే ఫిల్ చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా మనకి చూపెడతా ఉంటుంది. దాన్ని బట్టి ఒకవేళ ఫ్యూల్ తగ్గిపోయిందని అనుకుంటే కనుక మనం వెంటనే వచ్చి ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్యూల్ ట్యాంక్ నుంచి జనరేటర్కి ఇంజెక్ట్ చేయడానికి మనకి ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఎందు గురించి అంటే డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటాయి, దాని గురించి అవి తీయడానికి మనం ఒక ఫిల్టర్ని యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ ద్వారాగా లోపలికి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయ్యింది ఏదైతే ఉన్నదో ఇది పిస్టన్స్ అన్నమాట, సిలిండర్స్. ఈ సిలిండర్స్లోకి వెళ్తుంది. ఇందులోనూ కూడా సిలిండర్స్ సింగిల్ సిలిండర్, డబల్ సిలిండర్, మల్టీ సిలిండర్, నెక్స్ట్ వచ్చేసి టర్బో ఇంజిన్స్ కూడా ఉంటాయి. ఇది మనకి 4 స్టేజ్ సిలిండర్స్ మాట. 4 సిలిండర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంజిన్ మాట ఇది వచ్చేసేటప్పటికి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, దీన్ని డైనామో అని చెప్పేసి అని అంటాము. ఇది ఇంజిన్ రేడియేటర్ ఏదైతే ఫ్యాన్ ఉన్నదో ఆ ఫ్యాన్ నుంచి మనకి బెల్ట్ అయ్యి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ బెల్ట్ కూడా ఎప్పుడు కూడా టైట్గా ఉన్నదా లూజ్గా ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందు గురించి అంటే కనుక మనకి ఆ ఫ్యాన్ మూమెంట్ అనేది బయటికి ఇంజిన్ ఎగ్జస్ట్ అవుతుందా లేదా అనేది కూడా ఆ బెల్ట్ ద్వారా తెలుస్తుంది. బెల్ట్ లూజ్ అయిపోతే కనుక మనకి ప్రాబ్లం. ఈ డైనామో నుంచి ఏమవుతుంది అంటే బ్యాటరీ అనేది ఛార్జ్, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ అన్నమాట. ఇందులోంచి వోల్టేజ్ అనేది వచ్చి దాని ద్వారా బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నమాట. రిటర్న్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడం గురించి అని చెప్పేసి ఆ డైనామో అనేది మనం పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్నాటిలోని ఇండివిజువల్గా జనరేటర్స్లోని బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి చిన్న ఇన్వర్టర్ టైప్ కూడా ఉంటుంది. అది ఇన్బిల్ట్
ఛార్జింగ్ ప్లస్ ఇన్వర్టర్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఆల్టర్నేటివ్లో ఇంకో పాయింట్ కూడా ఉన్నది. అది వోల్టేజ్ మనకి ఏ విధంగా ఎందు గురించి అంటే మనకి 3 ఫేజ్ ఆర్వైబి ప్లస్ న్యూట్రల్ ఈ 4 కావాలి కాబట్టి ఆల్టర్నేట్ అనేది ఏ కనెక్షన్లో ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందు గురించి అంటే మనం ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఒక మోటార్స్ కానీ ఏమైనా తీసుకుంటే అది స్టార్ కనెక్షనా డెల్టా కనెక్షనా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చూపెడతాను, ఇలా రండి. ఈ కింద మీరు చూసినట్లయితే కనుక ఇదే మనం న్యూట్రల్కి కనెక్ట్ చేసినటువంటి పట్టి మాట, ఇన్సులేషన్ ఉన్నటువంటి పట్టి. మీరు ఇక్కడ చూడండి, ఇదేమో ఈ రెండు కేబుల్స్ ఏమో మనకి అవుట్పుట్ మాట, అంటే బయటికి వెళ్తున్నాయి. మనం ఇక్కడ లోపలికి ఒక న్యూట్రల్ పట్టి లాంటిది, లోపలికి కాపర్ పట్టి లాంటిది లోపలికి కనెక్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ కనెక్షన్. ఇందు గురించి అంటే స్టార్ కనెక్షన్లోని మనకి న్యూట్రల్ కావాలి కాబట్టి ఆ స్టార్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది కూడా చూపెడతాను. స్టార్ కనెక్షన్ ఉంటేనే మనకి ఆర్వైబి ప్లస్ న్యూట్రల్ ఈ మూడు లోపల కనెక్ట్ చేసి తీసుకోవడానికి అవుతుంది. అది డెల్టాలో కాదు. మీకు ఆ స్టార్ కనెక్షన్ అనేది ఎక్స్ప్లెనేషన్లో మాత్రమే తెలుస్తుంది. అది కూడా చూపెడతాను. మీరు ఎవరన్నా ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా సరే ఈ ఆల్టర్నేటరు ఏ కనెక్షన్ అని చెప్పేసి అంటే మీరు సింపుల్గా అది స్టార్ కనెక్షన్ అని చెప్పవచ్చు మాట. ఈ ఇంజిన్లోని ఇంకో పార్ట్ కూడా మెయిన్గా ఫంక్షనింగ్ ఉన్నది, అదే మనకి ఎయిర్ ఫిల్టర్. మీరు ఎయిర్ ఫిల్టర్ చూసినట్లయితే కనుక ఎయిర్ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? మరి మామూలుగా మనకి చిన్న చిన్న బైక్స్లోని కార్లోని కూడా ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ వల్ల ఇంజిన్కి దుమ్ము ధూళి డస్ట్ పార్టికల్స్ వెళ్ళి ఇంజిన్ హార్మ్ఫుల్ అవ్వకుండా హార్డ్గా రన్ అవ్వకుండా ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఫంక్షనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉన్నది. ఇప్పుడు మనం ఇంత ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు దాని ఎగ్జాస్ట్ కూడా కావాలి కదా, దాని యొక్క స్మోక్ ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఇదిగో మీరు చూస్తే కనుక దానికి మఫ్లర్ అని చెప్పేసి అని అంటామాట. దీని ఇంజిన్ లోపల నుంచి మనకి ఇలా పైకి కనబడుతుంది కదా, అదే మఫ్లర్. ఈ మఫ్లర్ అనేది మనం యాక్చువల్గా పెద్ద పెద్ద జనరేటర్స్ కానీ ఇటువంటి పెట్టినప్పుడు నార్మల్ బిల్డింగ్ హైట్ స్టేజ్కి అనేది పెట్టకూడదు. దానికి మనకి ఒక స్టాండర్డ్ హైట్ అనేది ఇస్తాడు గవర్నమెంట్లోని. ఎందు గురించి అంటే అది పొల్యూషన్, అది అందులో పొల్యూషన్ వల్ల పబ్లిక్ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ఒక ఒక పర్టికులర్ హైట్ అనేది ఒకటి మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట. ఆ హైట్కి మనం తీసుకువెళ్ళి అక్కడ మాత్రమే వదలాలి. బిల్డింగ్ కింద వదిలితే కనుక అది ఆ స్మోక్ అనేది పబ్లిక్లోకి హెల్త్ ఎఫెక్ట్ జరుగుతుంది అన్నమాట. డస్ట్ ఎలర్జీ లాంటివి, తర్వాత పొల్యూషన్ ఎలర్జీ లాంటివి ఇలాంటివి చాలా ఉంటాయి. అందు గురించి ఆ మఫ్లర్ ద్వారాగా దాన్ని ఒక స్టాండర్డ్ హైట్కి తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఒక టెక్నీషియన్ ప్రతిరోజు కూడా ఒక జనరేటర్ ఏ చిక్ అనేది చెక్ చేయాలి. అసలు ఏ చిక్ అంటే ఏంటి, ఏ చిక్లో ఏమేమి వస్తాయి, రిలేటెడ్గా ఏం పార్ట్స్ ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ 7 పార్ట్సే మనకి ఏ చిక్లో జనరల్ చెకింగ్ మాట. జనరల్ చెకింగ్లో బెల్ట్, ఏదైతే రేడియేటర్ బెల్ట్ ఉందో బెల్ట్, నెక్స్ట్ వచ్చేసి కూలెంట్ వాటర్ లెవెల్ ఎంతవరకు ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ లెవెల్ ఎంత ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ లెవెల్, లూబ్రికేషన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉన్నది, బ్యాటరీ వోల్టేజు, కంట్రోలర్లో వోల్టేజ్ ఎంత వస్తుంది, ఆల్టర్నేట్ జనరేటర్ ఒకసారి టెస్ట్ ట్రయల్ తీసుకున్నాక వోల్టేజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఏ చెక్లోకి వస్తాయి. ఇప్పుడు మనం బీ చెక్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం ఏ అయితే చెప్పామో ఏ చెక్లోని ఆ ఏ చెక్కి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవడమే బీ చెక్ మాట. అంటే బీ చెక్ అంటే మనకి ఇంజిన్కి ఒక 250 అవర్స్ 250 గంటలు నడిచిన తర్వాత కొన్ని అనేవి చేంజ్ చేయాలి. ఏమి చేంజ్ చేయాలి? వాటర్ కూలెంట్ చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూయల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా బీ చెక్లోకి వస్తాయి అన్నమాట. బెల్ట్ ఏ విధంగా ఉంది, బెల్ట్ కండిషన్ బాగానే ఉన్నదా లేదా చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కండిషన్ ఏ విధంగా ఉన్నది, ఆ బ్యాటరీలోని వాటర్ తగ్గిందా లేదా, వాటర్ చూసుకొని అందులో వాటర్ ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా బీ చెక్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం సి చెక్ గురించి కనుక మాట్లాడుకుంటే కనుక ఈ బీ చెక్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏ అయితే ఉన్నాయో అందులో ఏమన్నా అబ్జార్మల్గా ఏమన్నా సౌండ్స్ వస్తున్నాయా, ఇంజిన్ లోపల నుంచి ఏమన్నా సౌండ్ వస్తున్నాయా, ఆ సౌండ్కి సంబంధించినటువంటి పార్ట్స్ని, ఇంజిన్ సైడ్ ఉన్నటువంటి పార్ట్స్ ఏమన్నా ఫ్యూల్ ఇంజెక్ట్ చేస్తుంది. ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి పైన సిలిండర్స్ దగ్గర పంపు నాజులు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఈ పంపు నాజులు కూడా డస్ట్ పట్టేసి ఒకవేళ మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ తగ్గిపోవడానికి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి కూడా మనకి ఈ పంపు నాజులు అనేది చాలా మెయిన్ పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఆ పంపు నాజులు చెక్ చేసుకొని దాన్ని ఒకసారి సర్వీసింగ్ లేకపోతే ఆ పార్ట్స్ రీప్లేస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి రేడియేటర్ వాటర్ ఫ్లష్ అవుట్ చేయడం, ఆ రేడియేటర్ ప్రాపర్గా క్లీన్ చేసి ఫ్లష్ అవుట్లు చేయడం ఇలాంటిది. తర్వాత ఆల్టర్నేట్కి ఫంక్షనింగ్ ఏమున్నది, గవర్నర్ ఫంక్షనింగ్ ఏమున్నది, గవర్నర్ ఎంత అడ్జస్ట్మెంట్లో ఉన్నది, ఇవన్నీ కూడా మనకి సి చెక్ ఏమీ లేదండి. సి చెక్లో మెయిన్గా ఇంజిన్ సైడు
మెయిన్గా పార్ట్స్ ఏవైతే పోయినాయో ఆ పార్ట్స్ రీప్లేస్మెంట్ చేయటమే సీ చెక్ మాట. అది కూడా లిమిటెడ్ టైము, అంటే ఈ టైం వరకు అనేది అది ఒక తమ్రుల్ మాట, 1500 గంటలు. ఓకే, ఈ యొక్క వీడియో తోటి మీకు జనరేటర్ గురించి పూర్తి వివరణ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికన్నా ఎటువంటి డౌట్, ఏ విధమైనటువంటి అందులో క్లారిఫికేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి మరింత డెప్త్గా వివరించడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇందాకడ జనరేటరు మనకి ఫ్యూయల్ ట్యాంక్ గురించి అని చెప్పేసి అన్నాను. కొన్ని జనరేటర్లలో ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇన్సైడ్ బిల్డ్ అయి ఉంటుంది, దాని లోపల జనరేటర్ కిందనే వస్తుంది. కాకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారంగా ఏంటంటే జనరేటర్తో పాటుగాను మనకి డే ట్యాంక్, ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది లేకపోతే ఎక్కువ టైం రన్ చేయాలని అనుకున్నప్పుడు మనం ఇంజిన్ ఓపెన్ చేసి చేయలేము. ఎందు గురించి అంటే అది నాట్ ఏ సేఫ్టీ. ఎందు గురించి అంటే అక్కడ వైబ్రేషన్స్ వస్తాయి, సౌండ్ వస్తుంది, ఆ ఫ్యూల్ మనం అక్కడ ఫిల్ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం సేఫ్టీ అనేది ఉండదు మాట. అలాంటి సందర్భాల్లోని ఏం చేశారంటే ఇలాగ మనకు బయట అనేది ఒక ట్యాంక్ అనేది అరేంజ్ చేయాలి. ఈ ట్యాంక్ని మనం డే ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ట్యాంకు కూడా మనకి దీన్ని బయట పెట్టేటువంటి ఈ ట్యాంక్ డే ట్యాంకు, దీన్ని వచ్చేసేటప్పటికి మనం 990 లీటర్స్ మాత్రమే కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ని అరేంజ్ చేసుకోవాలి. అంతకు మించి కావాలంటే కనుక అది మళ్ళీ పర్మిషన్స్ అవన్నీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అవన్నీ తీసుకుంటేనే కనుక చేయడానికి లేదు. ఓకే, థ్యాంక్